ఈరోజు మనం చాలా రిచ్గా క్రీమీ మలాయి చికెన్ రెసిపీ తయారు చేద్దాం. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే మలాయి చికెన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. గ్రేవీ క్రీమీగా రావడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో సాల్ట్, మిరియాల పొడి, పచ్చిమిర్చి, పెరుగు వేసి కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాయచీ, సాజీరా అండ్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఎక్కువ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయకండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. అప్పుడే గ్రేవీ మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇందులోనే జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసి ఒకసారి అన్నిటినీ మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మిక్సీ పట్టాలి. క్రీమీ టెక్స్చర్ కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి ఇంకోసారి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక సాజీరా, లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, కొన్ని పచ్చిమిర్చిలు, కరివేపాకు ఆప్షనల్, వేసుకోకపోయినా పర్లేదు. ఈ అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత చిటికెడు పసుపు ఇంకా ధనియాల పొడి కూడా వేసి కలుపుకొని ఇంకో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమంని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇంకో 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా లాస్ట్లో వేసి ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. అంతే, క్రీమీ మలాయి చికెన్ రెడీ అయిపోయింది. ఓసారి ఇలా చేసి చూడండి. చికెన్ సాఫ్ట్గా, క్రీమీగా, పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.